మిగిలిన విషయాలు ఈరోజు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అంత మాత్రమే కాకుండా ఇర్మియా ధ్యానించుకుంటూ లేక ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను ఒక మాట చెప్పమని చెప్పాడు. ఆ మాటనే నేను ప్రజలందరికీ కూడా వినిపింపజేశాను. ఎందుకని ఈ విధమైనటువంటి స్థితికి నేను దిగజారిపోతూ ఉన్నాను, లేక ఇలాంటి పరిస్థితుల్లో నేను చిక్కుకొని పోతున్నాను? నాకు వచ్చేటువంటి చిక్కులన్నీ కూడా అయోమయంగా ఉన్నాయి. ఆ చిక్కుల యొక్క ముడిని ఏ విధంగా విప్పాలో కూడా నాకు తెలియడం లేదు. అంటే ఏ విధముగా పరిస్థితుల నుండి ఎస్కేప్ అవ్వాలో కూడా తెలియడం లేదు. చిక్కులలో కూడా అయోమయమైనటువంటి పరిస్థితిని చూస్తున్నాడు. ఎవరంటే మన యొక్క ఇర్మియా ప్రవక్త. కనుక కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటాం. ఎలాంటి పరిస్థితులు అంటే, ఒకరు ఉద్యోగానికి వెళ్తారు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అన్ని స్టేజ్లో, అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఒక కంపెనీలో ఇంటర్వ్యూ చేసేటప్పుడు 3ో 4ో యొక్క స్టేజెస్ వారు దాటుకుంటూ వెళ్ళాలి. గ్రూప్ డిస్కషన్ అని, మామూలు సబ్జెక్ట్ పరమైనటువంటి క్వశ్చన్స్ అని, తరువాత వారి పర్సనల్ ఇంటర్వ్యూ అని, తర్వాత హెచ్ఆర్ రౌండ్ అని, ఇలాగా 3 or 4 రౌండ్స్ ఉంటాయి. కంపెనీస్లో చదువుకునేటువంటి వారికి తెలుస్తాయి. వీరు కలిగి ఉండేటువంటి ఇబ్బందులు ఏమిటంటే, 4 ఇంచుమించు 100 మంది నుండి 150 మంది వరకు ఉద్యోగానికి బయలుదేరి వస్తారు. వారు ఇంటర్వ్యూ చేయగా 4 లేకపోతే 5 ఇంకా మహా ఎక్కువైతే ఒక 7 సెలెక్ట్ చేస్తారు. 150 మందిలో 7 సెలెక్ట్ చేసి 7 కూడా మరలా 3rd రౌండ్కి పిలుస్తారు. 3rd రౌండ్లో కూడా ఫిల్టర్ చేసి 3 4 ఉంచుతారు. ఇప్పుడు 150 మందిలో 3 4 ఉంటారు. వారిలో మన కుటుంబస్తులు కూడా ఉంటారు. నీ కుమారుడో కుమార్తె ఎవరో ఒకరు. 3 ఉన్నారు, మా 3కి జాబ్ వచ్చేస్తుందిలే, పర్లేదులే అని అనుకుంటాం. కానీ లాస్ట్ రౌండ్కి వెళ్ళేసరికి మేము నిన్ను పిలుస్తాంలే, కాల్ లెటర్ పంపుతాం, మీరు వెళ్ళండి అని పంపిస్తారు. కానీ ఎన్ని రోజులు చూసినా కాల్ లెటర్ రాదు. చేతికి అందినటువంటి ఉద్యోగము చేజారిపోయినటువంటి పరిస్థితి. ఎన్ని కంపెనీలకు వెళ్ళినా అందరూ ఫస్ట్ రౌండ్లోనే వెనక్కి వెళ్ళిపోతారు 100 మంది. కానీ నుంచున్నటువంటి మిగిలినటువంటి 3లో నీవు లేకుండా అయిపోతూ ఉంటావు. ఆ పరిస్థితి కొంతమంది చూసే ఉంటారు, చదువుకున్నటువంటి వారు. నిరాశ, నిస్పృహ, వేదన. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు. కారణం కూడా ఎవడో చెప్పడం. ఎందుకు నువ్వు సెలెక్ట్ అవ్వలేదో అన్న విషయం కూడా ఎవడో చెప్పడు. అసలు ఏం జరుగుతుంది నాకు? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో అసలు ఏం జరుగుతుంది? ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, ఎన్ని కంపెనీలకు వెళ్ళినా నాకు ఉద్యోగాలు రావే. మరి కొంతమంది అయితే పెళ్లి సంబంధాల్లో అనేకమైన సంబంధాలు చూస్తారు. కానీ ఇదిగో వస్తున్నాం, అదిగో వస్తున్నాం, ఇదిగో చెప్తాం, అదిగో చెప్తామని వారు మరలా మనల్ని కాంటాక్ట్ అవ్వలేనిటువంటి పరిస్థితి. దూరం. ఎందుకని ఇలా జరుగుతుంది? ఏమీ కూడా తెలియని సందిగ్ధమైనటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం. అలాగే పరిచర్యలో కూడా నేను ఇంతలా దైవావేశముతో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, ఉపవాసాలు ఉండి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. కానీ విశ్వాసులు ఎందుకు లోబడడం లేదు? విశ్వాసులు ఎందుకు మందిరానికి రావడం లేదు? ఇలాంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితి సేవకునికి తలెత్తుతూ ఉండాలి. ఇటు విశ్వాసులలోనూ ఇటు సేవకులలోనూ ఎవరైనా సరే కొన్ని తెలియనిటువంటి వైనాలు వైపు మనము ఎదురు చూస్తూ పరుగులెడుతూ ఉంటాం. ఏం జరుగుతుంది, ఏమైపోతూ ఉంది, ఏమీ కూడా అర్థము కాని అయోమయమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితే ఒకసారి బాప్తిసం ఇచ్చే యోహానికి వచ్చింది. చిన్నతనము నుండి తనకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇంటిని లెక్క చేయకుండా, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, తన సొంత జీవితాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన ఏం చేశాడంటే అరణ్యములో పడి తిరగడం మొదలు పెట్టాడు. సరైనటువంటి వస్త్రాలు లేక తోలు దట్టిని కప్పుకునేటువంటి వాడు.
ఆహారము కూడా తినడానికి లేక అడవిలో దొరుకుతున్నటువంటి తేనెని, పురుగులను, మిడతలను పట్టుకొని తిని తన యొక్క కడుపు నింపుకొని దేవుని సువార్తకు ప్రప్రదమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి వాడు బాప్తిసం ఇచ్చే యోహాను. కానీ ఒకానొక పరిస్థితి ఆయన జీవితంలోనికి వచ్చేసరికి, ఎప్పుడైతే హేరోదు రాజు ఆయన పట్టుకొని ఆ చెరసాలలో పడివేసినటువంటి సమయంలో సందిగ్ధమైనటువంటి పరిస్థితి, చిన్నప్పటి నుండి చేసినటువంటి ప్రతి పని కళ్ళ ముందు గిర్రును తిరుగుతూ ఉంది. క్షణములో, కనురెప్పపాటులో కాళ్ళ కింద ఉన్నటువంటి కాలచక్రం గిర్రును తిరిగి ఆయన్ని అయోమయమైనటువంటి ఆ యొక్క పరిస్థితిలో పడవేసింది. ఈ రోజు నువ్వు వాక్యం వింటున్నావు కదా, నీ పరిస్థితి కూడా అలాంటిదే కావచ్చు. ఈరోజు దేవుడు సెలవిస్తున్నటువంటి మాటను నువ్వు వినగలిగితే, దేవుడు అంటూ ఉన్నాడు, నీది ఏ పరిస్థితి అయినా, నువ్వు ఏ మార్గంలో నడుస్తూ ఉన్నాను, నేను నడిపించేటువంటి మార్గము ఘోరమైన లేక అన్యాయమైనటువంటి మార్గం అయితే మాత్రము కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని నడిపించేటువంటి మార్గము నాశనకరమైనటువంటి మార్గము కాదు, మనల్ని పాడు చేసే మార్గము కాదు. ఈ విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. సందిగ్ధమైనటువంటి పరిస్థితి, అయోమయమైనటువంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని అసలు మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలియదు. ఈ ఇర్మియా జీవితానికి వచ్చేసరికి ఇర్మియా ఆ దేశమంతా కూడా తిరిగి ప్రకటిస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఇదిగో దేవుని యొక్క ఉగ్రత ఈ యొక్క దేశం మీదకి రాబోతూ ఉంది. ప్రజలారా సిద్ధపడండి, మారండి. 70 సంవత్సరాలు బబులోను చెరలో మీరు ఉండబోతున్నారు. రాజు కూడా విడిచిపెట్టబడడం, ఆ బబులోను ఆ యొక్క సామ్రాజ్యంలోనే బందీలుగా మీరుంటారు, బానిసలుగా మీరుంటారు. కల్దీయుల మీద కూడా మీరు యుద్ధాన్ని గెలవలేరని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఎవరు? ఈ యొక్క ఇర్మియా. ఇంత చెబుతూ ఉన్నా తీసుకువెళ్ళి జైల్లో పడేశారు. అప్పుడు ఒకరోజు ఇర్మియాను చూడడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఇర్మియా అడిగాడు, ఎవరు నన్ను చూడడానికి వచ్చింది? ఆయన చెప్పాడు, ఇదిగో మీ బాబాయ్ కొడుకున్నాడు కదా, వాడు వచ్చాడు. అవునా, నన్ను చూడడానికి వచ్చాడా? చాలా సంతోషం. ఎవరు నా కొరకు రాలేదయ్యా, నన్ను వెన్నుదట్టి నాతో స్నేహం చేసేవారు కూడా లేరు, రమ్మనండి అని చెరసాలలోనికి ఆయన ఉన్నటువంటి గది దగ్గరికి వస్తే, వాడు వచ్చిన వెంటనే అన్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఇదిగో నీ భూమి మా దగ్గర తాకట్టు పెట్టావు కదా, దాన్ని విడిపించుకుని, డబ్బులు కట్టి విడిపించుకుని వెళ్ళమంటున్నాడు మా నాయన. నీకు చెప్పమని నా దగ్గర పంపించాడు. ఇదిగో పేపర్ మీద రాసి ఈ పత్రాలు జాగ్రత్తగా ఉంచో, ఫలానా టైం కల్లా నువ్వు డబ్బులు కట్టి నా యొక్క భూమిని విడిపించుకోవాలి. ఇర్మియాకి ఏం అర్థం కాలేదు. నేనున్న పరిస్థితి ఏంటి, నేను చెప్పినటువంటి మాటలు, వాక్యం ఏంటి, నీవు చెబుతున్నటువంటి మాటలేంటి, ఏం అర్థం కాలేదు ఇర్మియాకి. చాలాసార్లు సేవకుడు, అమ్మా ఈ లోకం వైపు ఎక్కువగా మీరు ఆశలు చూపించొద్దు, మనము దేవుని యొక్క నిత్య రాజ్యము కొరకు, పైన ఉన్నటువంటి రాజ్యము కొరకు మనము చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకమంతా కూడా అంతమైపోబోతూ ఉంది, అందరూ కూడా నశించిపోబోతున్నారు. అగ్ని గంధకముల ద్వారా భూమి మొత్తం కాలి బూడిదవబోతూ ఉంది. తినడానికి ఆహారము కొదువై చెట్లంట పుట్లంట పారిపోయేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. దేవుని వైపు మీరు చూడండి, పైన ఉన్నటువంటి దేవుని రాజ్యం వైపు చూడండి. దయచేసి మా మాటలు వినండి. దేవుడు వాక్యము ద్వారా మీతో సెలవిమ్మన్నాడు, లేకపోతే చెప్పమన్నాడని వాక్యము ద్వారా సేవకుడు ఎంత చెప్పిననో, విశ్వాసుల్లో కొంతమంది లోక సంబంధమైన వాటినే వెతుక్కుంటూ ఉంటారు, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతూ ఉంటారు. ఆ విధముగానే ఇక్కడ ఇర్మియా ఎంత గుండెలు బాదుకుంటూ ప్రసంగం చేసినా, మీరందరూ కూడా బానిసలుగా వెళ్ళిపోబోతున్నారు, 70 సంవత్సరాలు మీ దేశపు ఆ చూపుని ఎప్పుడు కూడా మీరు చూడలేరు. 70 సంవత్సరాలు మీ యొక్క ప్రాంతము, మీ ప్రదేశము, మీ నేల ఏ విధంగా ఉందో మీరు చూడలేరు. ఎక్కడికో తెలియనటువంటి ప్రదేశానికి మీరు బందీలుగా వెళ్ళిపోతారంటే, పొలాలు కొను, మా పొలం విడిపించు, ఏం మాట్లాడుతున్నాడు రైయుడు, అసలు బుర్ర ఏమన్నా పనిచేస్తుందా? సరలే పోతే పోని, దేవుని చిత్తం ఎలాగుందో అని చెప్పి ఈ యొక్క ఇర్మియా ఎంతో సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో
అయోమయమైనటువంటి పరిస్థితిలో బయటేం జరుగుతుంది, నా బ్రతుక్కి ఏం జరుగుతుంది, అసలు నేనేం ప్రకటించాను, ప్రజలు ఎందుకు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు, బయట లోపల ఆంతర్యములో తన హృదయములో ఎక్కడా కూడా అర్థము లేనిటువంటి పరిస్థితులలో ఈ యొక్క ఇరిమియా ఉంటున్నటువంటి సమయంలో తరువాత ఆయన ఏం చేశాడో రెండవ పాయింట్లో మనం చూడగలం. దేవుడు నిన్ను నన్ను ఏ మార్గంలో నడిపించినా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను ఏ మార్గంలో నడిపించినా అది మనల్ని నాశనము చేసే, పాడు చేసేటువంటి మార్గం అయితే దేవుడు మనల్ని ఎన్నటికీ కూడా నడిపించడు. నీ శ్రమలు బట్టి దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడేంటి అని నువ్వు అనుకోవచ్చు. నీకు వచ్చేటువంటి శోధనలు బట్టి దేవుడు నన్ను మరిచిపోయాడా అని నువ్వు అనుకోవచ్చు. నీకు వస్తున్నటువంటి శోధనలు, అవమానాలు, నిందలు బట్టి దేవుడు నా పక్షాన లేడేమో, అందుకనే ఈ పరిస్థితి గుండా నన్ను నడిపిస్తున్నాడు నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోకు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నడిపించేటువంటి ఏ మార్గమైనా, అది ముళ్ళబాటైనా, అది గచ్చి పొదలైనా, అది ఎలాంటి నేలైనా సరే, దేవుడిని నడిపిస్తున్నప్పుడు అది శోధనైనా, బాధైనా, నిందైనను, అవమానమైనను, ఏ మార్గమైనను అది తప్పుడు మార్గమైతే కాదు గాని అది నీకు ఆశీర్వాదమును చేకూర్చేటువంటి మార్గమని నీవు గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 23వ వచనములో ఆ మాటను మనం చూస్తూ ఉంటాం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవక్తను చూచి ఆయన ఆనందించను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండమ్మా, చిన్న వచనం చూడడానికి గంటల తరబడి బైబిల్ చేస్తున్నారు. రెండు చేతులు పైకి బిగ్గర దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, దేవుడు అంటున్నాడు, ఒకని నడత యెహోవా వలనే స్థిరపరచబడును. నీ కుటుంబములో నీ పిల్లల యొక్క నడత, నీ కుటుంబములో నీ భర్త యొక్క నడత, నీ కుటుంబములో నీ భార్య యొక్క నడత, నీ కుటుంబములో నీ యొక్క మనవళ్ళు మనవరాలు యొక్క నడత, సంఘములో సంఘ బిడ్డల యొక్క నడత ఎవరి ద్వారా స్థిరపరచబడుతుందంటే యేసయ్య ద్వారా మాత్రమే అది స్థిరపరచబడను. చాలాసార్లు కుటుంబము స్థిరపరచబడాలని, బిడ్డలు స్థిరపరచబడాలని దేశము కాని దేశానికి ఏగిపోతూ ఉంటాం. మనం 30-40 సంవత్సరాలు విదేశాలలో ఉండి పనిచేసుకుంటూ ఉంటాం. మన సొంత కష్టం మీద, సొంత జ్ఞానం మీద, సొంత ఎబిలిటీస్ మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ 30-40 సంవత్సరాలు చేసుకుని తిరిగి వచ్చి తీరా ఇంట్లోకి వచ్చి చూసేసరికి పిల్లలు సరైనటువంటి స్థిరత్వము లేక, కుటుంబము సరైనటువంటి స్థిరత్వము లేక, ఆర్థికముగా సరైనటువంటి స్థిరత్వము లేక తల్లడిల్లిపోతున్నటువంటి కుటుంబాలు ఎన్నున్నాయి, ఎంతమంది ఉన్నారు? స్థిరత్వం అనేది నీ కష్టార్జితను బట్టి రాదు. స్థిరత్వం అనేది దేవుణ్ణి బట్టి స్థిరత్వం అనేది వస్తుంది. హల్లెలూయా. ఈ మాటను ప్రతి కుటుంబము నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయము. నీ బిడ్డలకు స్థిరత్వమైనను, నీ జీవితము స్థిరత్వమైనను, నీ కుటుంబం యొక్క ఆర్థిక లావాదేవీల యొక్క స్థిరత్వమైనను, నీ కుటుంబ పరిస్థితుల యొక్క అల్లకొల్లోలముగా ఉంది కదా, స్థిరత్వము కావాలి అంటే దేవుని సహాయమును కోరుకోవాలి. హల్లెలూయా. ఆయన మాత్రమే మన స్థిరపరచగలిగినటువంటి దేవుడు. ఆయనే గనక లేకపోతే మన బ్రతుకులు ఏమైపోయావో ప్రేమను దేవుని బిడ్డ. ఆయన కృపే గనక మనకు దూరం అయిపోతే, ఆయనే గనక మనల్ని మర్చిపోతే ఈరోజు ఈ స్థితిలో నీవు గాని నేను గాని ఉండేటువంటి వారము కాదు. ఆయన ఏ మార్గంలో నడిపించినా నిలబడ్డాము కనుకనే, ఆయన ఏ అవమానాల గుండా నడిపించినా నిలబడ్డాము కనుకనే ఈరోజు ఈ స్థానములో దేవుడు నిన్ను నన్ను, నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని నిలబెట్టాడు ఆయన. హల్లెలూయా. శత్రువు ఎన్నో పన్నాగాలు పన్నాడు, శత్రువు ఎన్నో ఉపద్రవాలు నీ కుటుంబం మీదకి రప్పించాడు, ఎన్నో అవమానాల చేత నీ నావను కొట్టివేశాడు. కానీ నీ తండ్రి నిన్ను విడిచిపెట్టలేదా? నువ్వు నిలబడ్డావు గనుకనే
ఆయన చిత్తములో నీవు ఉన్నావు గనుకనే, ఆయన చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకున్నావు గనుకనే ఈరోజు నీవు నేను కూడా సజీవులమై దేవునికి సాక్షులుగా మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అంటున్నాడు కీర్తనకారుడు, ఒకని నడత ఒకని భవిష్యత్తు యెహోవా వలనే స్థిరపరచబడను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ జీవితంలో నీ పిల్లలకి నువ్వు అలవాటు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట. హల్లెలూయా. ఇది నీ పిల్లలకి నువ్వు చిన్న తనము నుండి అలవాటు చేయాలి. ఇది నీ ఆ కుటుంబానికి ప్రారంభ దశ నుండి నువ్వు అలవాటు చేయాలి. నీ భర్తకు కానీ, నీ భార్యకు కానీ, నీ మనవలకు కానీ, నీ మనవరాలకు కానీ, రాబోయేటువంటి నీ కోడలకు కానీ, రాబోయేటువంటి నీ అల్లులకు కానీ ప్రప్రథమ నుండే నువ్వు నేర్పించవలసింది, బోధించవలసింది ఏంటో తెలుసా? ఏమన్నా జరిగితే ఇంటికి వచ్చేయి, మాకొక్క ఫోన్ చేయి, మనోళ్ళందరినీ కూడా తీసుకుని లారీ ఎక్కువచ్చేస్తా. నీ కాదు నువ్వు చెప్పాల్సిందే. నీకే ఇబ్బంది ఉన్నా ఒక్క ఫోన్ చేయి, నా బంగారం అంతా తాకడెట్టి డబ్బులిలా అని కుమ్మరించేస్తాను. నువ్వు నా బుజ్జివమ్మ, నువ్వు నా కన్నవమ్మ, నీ మోకమేం కాదా? రాబోయేటువంటి నీ కోడలకైనా, నీ అల్లులకైనా, నీ మనవలకైనా, మనవరాలకైనా, కూతురికైనా, కొడుకైనా, నీ కుటుంబానికి నువ్వు నేర్పించవలసిందేంటో తెలుసా? దేవుని మీద ఆధారపడి బ్రతుకుట. హల్లెలూయా. ఎందుకనంటే మన కుటుంబాలకి స్థిరత్వమును, స్టెబిలిటీని ఇచ్చేటువంటి వాడు ఆయన మాత్రమే. నీ జ్ఞానము నా జ్ఞానము పనిచేయదో, నీ యొక్క ఆలోచన నా యొక్క ఆలోచన పనిచేయదో, నీ యొక్క శక్తి నా శక్తి సరిపోదు మన కుటుంబాన్ని స్థిరపరచడానికి. హల్లెలూయా. ఆయన సహాయం మనకు కావాలి, ఆయన ఆలోచన మనకు కావాలి, ఆయన నడిపింపులో మనము నడవాలి. అప్పుడే స్థిరత్వము మన వెనకాల నడుస్తుంది. హల్లెలూయా. అందుకని ఈ చెరసాల్లో అయోమయ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇర్మియా ఏం చేశాడో రెండో పాయింట్లో మనం చూద్దాం. చూడండి, రెండో పాయింట్ ఏమిటంటే, ఈ చెరసాలంట నిబద్ధతను కలిగించే ప్రదేశం. ఈ చెరసాల నిబద్ధతను కలిగించే ప్రదేశం అనగా కమిట్మెంట్ అంటారన్నమాట ఇంగ్లీష్లో. నిబద్ధతను కలిగించేటువంటి ప్రదేశం ఈ చెరసాల. నిబద్ధతను కలిగించడం అంటే ఎప్పుడైతే ఇర్మియా ఈ చెరసాలలో ఉండి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక కమిట్మెంట్ని కలిగి ఉన్నాడు దేవునితో. ఎవరితోనమ్మా చెప్పండమ్మా? దేవునితో ఒక కమిట్మెంట్, ఒక నిబద్ధతను కలిగి ఉన్నాడు. ఆ నిబద్ధత ఆయన్ని ఎక్కడికి తీసుకువెళ్ళిందో ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా? దేవునితో సహవాసమును పెంచుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నాడంట అక్కడ కూర్చొని. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మనకున్నటువంటి కమిట్మెంట్ మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తాదో తెలుసా? ఎటువంటి పరిస్థితిలోనైనా ఆయనతో సహవాసమును ఎలా నేను పెంచుకోవాలి అనేటువంటి కోణముగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. అమ్మా, దేవుని యందు నిబద్ధత కలిగి మనము జీవించుట ద్వారా మొట్టమొదటిగా మనం చేసే పని ఏమిటో తెలుసా? ఇక్కడ ఇర్మియా ఏం చేస్తున్నాడంటే దేవునితో సహవాసాన్ని, దాన్నే కమ్యూనియన్ అని అంటారన్నమాట, సహవాసాన్ని పెంచుకుంటున్నాడంట. అంటే ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ సమయంలో ఇర్మియా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. 16 నుండి 16వ వచనం నుండి 25వ వచనం వరకు మీరు చదువుకుంటూ వెళ్తే ఇర్మియా చేసినటువంటి ప్రార్థన అక్కడ కనబడుతూ ఉంది మనకి. అంటే దేవునితో ఏం పెంచుకుంటున్నాడంటే సహవాసాన్ని, ఆత్మీయతలో ఇంకా నేను ఎదగాలి, దేవునితో నా యొక్క పరిచయం, దేవునితో నా సహవాసం, దేవునితో నా బంధం ఇంకా బలపరచబడాలని
ఆ స్థితిలో ఆ చెరసాలలో కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట యిర్మీయా. హల్లెలూయా! ఎంత గొప్ప మాటమ్మా. ఒక్క విషయాన్ని మనం అందరం కూడా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుట కొరకు మనల్ని చెరసాల అనుభవం గుండా, అంటే కొన్ని శ్రమలు, శోధనలు, అవమానాలు, నిందలు, బాధలు వెంబడి మనల్ని నడిపిస్తున్నప్పుడంట ఆ బాధలు రెండు విషయాలు మన జీవితాల్లో చేస్తాయి. ఎన్ని చేస్తాయి? రెండు మార్పులు మన జీవితంలో ప్రాథమికంగా వస్తాయి. ఒకటేంటో తెలుసా? దేవుని నుండి దూరమైపోవడం. రెండోది దేవునికి దగ్గరైపోవడం. హల్లెలూయా! దేవుడు మనల్ని అభివృద్ధిలోనికి తీసుకురావాలని ఆలోచించినప్పుడు, దేవుడు మనల్ని బలపరచాలి, ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టాలని దేవుడు ఆలోచన కలిగి ఆ చెరసాల అనుభవం గుండా మనల్ని నడిపించినప్పుడంట రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి మొత్తం దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, రెండవది దేవునికి మరింత దగ్గర అయిపోవడం. కయ్యను జీవితానికి వస్తే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శ్రమకి, అంటే దేవుడు ఆ సమయంలో ఆయన పొందినటువంటి అవమానాన్ని భరించలేకపోయాడు. దేవుడి నుండి పూర్తిగా దూరం అయిపోయాడు. ఆయన జీవితంలో వచ్చినటువంటి శ్రమ, ఆయన జీవితంలో వచ్చినటువంటి అవమానం, ఆయన జీవితంలో వచ్చినటువంటి కష్టం, ఆయన జీవితంలో వచ్చినటువంటి వేదన ఆయన దేవుని నుండి దూరం చేసేసింది. కానీ యోబు జీవితంలో వచ్చినటువంటి శ్రమ, యోబు జీవితంలో వచ్చినటువంటి అవమానం, యోబు జీవితంలో వచ్చినటువంటి శోధనలు దేవునికి మరింత దగ్గరగా చేశాయంట. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ వీరిద్దరి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసత ఏమిటో తెలుసా? శ్రమలో, శోధనలో యోబు దేవునితో సహవాసం పెంచుకోవడానికి ప్రయత్నం చేశాడు. హల్లెలూయా! అంటే ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేశాడు. కష్టాలు, శోధన సమయంలో ప్రార్థన చేయడం చాలా కష్టమే నిజంగా, కానీ మనం చేయాలి. కష్టాలు, శోధన సమయంలో ప్రార్థన చేయడం చాలా కష్టం, కానీ ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన లేకనే కష్టాలు, శోధన సమయంలో నువ్వు పడిపోతున్నావు. ఆ ప్రార్థన లేకనే నీకు అవమానాలు, నిందలు, బాధలు వచ్చినప్పుడు నువ్వు పడిపోతూ ఉన్నావు. సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ బాధలు, నిందలలో నువ్వు నిలబడి ఇంకా ఆశీర్వాదము యోబులాగా రెండంతల దీవెనను పొందుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? యిర్మీయా వలె, యోబు వలె దేవునితో సహవాసాన్ని పెంచుకోవడానికి మనము చూడాలి. హల్లెలూయా! నీలో ఒకే ఒక ఆలోచనయ్యా, ఈ శ్రమలలో, ఈ నలిగిపోతున్నటువంటి జీవితంలో నేను ఏమాత్రము నీకు దూరం అవ్వకూడదయ్యా అని ప్రతిదినము దేవునికి, అయ్యా నన్ను బలపరచవా, ఇదిగో నా ఆలోచనలు నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాయి, నా పరిస్థితి నేను ఉండలేనని చెప్తూ ఉంది, నాకు నిలబడగలిగిన ధైర్యం లేదయ్యా, నాకు నిలబడగలిగినటువంటి బలము లేదయ్యా, దయచేసి నన్ను నిలబెట్టవా, దయచేసి నన్ను బలపరచవా, దయచేసి నన్ను కాపాడవా, భక్తి విశ్వాసాల్లో నేను నిలబడాలి ప్రభువా, నీతో సహవాసాన్ని నేను కోల్పోకూడదని దేవుని యొక్క సన్నిధానములను ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా! హల్లెలూయా! కష్ట సమయంలో ప్రార్థన చేయడం నేర్చుకో. కష్టాలను చూసి కృంగిపోతూ అక్కడే ఆగిపోకో. ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నువ్వు ఏ విధంగా నడవాలో ఆలోచన చెప్పి నడిపిస్తాడు నీ దేవుడు. హల్లెలూయా! నీ దేవుడు చేతగానోడు కాదు, నీ దేవుడు మాట్లాడలేనటువంటి మూగవాడు కాదు, నీ దేవుడు చూడలేని కళ్ళు లేని వాడు కాదు. ఆయన కన్నులున్నవాడు, చూచేటువంటి వాడు, ఆయన మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు, ఆలోచన చెప్పి నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా వలన నీవు స్థిరపరచబడతావు, నిన్ను చూసి ఆయన ఆనందిస్తాడంట. హల్లెలూయా! ఆయన అంటున్నాడు, వాని ప్రవక్తను చూచి ఆయన ఆనందించును. నీ ఎదుగుదలను చూసి ఆనందించేవాడు దేవుడు.
చాలాసార్లు మన ఎదుగుదల చూసి సొంత ఇంటి వారే కుళ్ళుకుపోతారు. తమ్ముడు అభివృద్ధిలోకి వస్తే అన్నయ్య చూసి ఊరుకోలేడు, అన్నయ్య చూసి వారవలేడు. అన్నయ్య ఎదుగుతూ ఉంటే తమ్ముడు చూసి వారవలేడు. ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎదిగితే వారు కుటుంబాలు బాగుంటే ఈ మగవాళ్ళందరూ చూసి వారవలేరు. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. మరి మీకు అలాంటి వాళ్ళు ఎదురయ్యారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఈ సేవ పరిచర్లు కొద్ది కాలంలోనే చాలామందిని చూశాను. అలాంటి వాళ్ళు చెప్పి ప్రార్థన చెప్పరావు, ఇదిగోనండి ఎలాగండి పరిస్థితి ఎలాగండి ప్రార్థన చేయండి, ఏడుస్తూ చెప్తారు. ఎందుకనంటే సొంత రక్త సంబంధులే వారి ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారు. కానీ నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నిన్ను స్థిరపరచి, నిన్ను బలపరచి, నిన్ను చూసి నీ నడక చూసి ఆనందించేటువంటి వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి దేవుడు మనకి ఊరిలో ఎక్కడ వెతికినా దొరకనిటువంటి శ్రేష్టమైన వాడు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, నీ శ్రమ కాలములో, ఆ శ్రమలు శోధనలు దేవుడు నీ యందు దాచి ఉన్నటువంటి ఉద్దేశాలను నెరవేర్చుట కొరకు పంపినటువంటి ఆ యొక్క శోధన బాధలను నిన్ను రెండు మార్గాలుగా నిన్ను పంపించగలవు. ఒక మార్గం ఏమిటంటే దేవుని నుండి దూరం అయిపోవడం, రెండో మార్గం ఏమిటంటే దేవునికి దగ్గర అయిపోవడం. ఈరోజు నువ్వు దేవునికి దగ్గర అవ్వాలంటే నీ శోధనలో ఇర్మియా వలె నువ్వు ప్రార్థనను చేత పట్టుకోవాలి. హల్లెలూయా. ప్రార్థనే నీ ప్రతి సమస్యలకు పరిష్కారం, ప్రార్థనే నీ విశ్వాసానికి బలం. ఆ ప్రార్థన చేసినప్పుడే నీలో ఉన్నటువంటి విశ్వాసము, ఫెయిత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, అలాగే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రార్థన ద్వారా దేవుడు చేసేటువంటి కార్యములు మీరు అక్కడ చూడగలరు. అంత మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు, 2వ కొరింథీ 12వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు మీరు చదువుకుంటూ వెళ్తే ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. దేవుడు ఇంకా మీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఈయన ప్రార్థన చేయుట ద్వారా ఈయనకి కలిగిందేమిటో తెలుసా? ఈయనంట ఆ యొక్క చెరసాలలో ప్రార్థన చేయుట ద్వారా విశ్వాసములో బలపరచబడ్డాడంట. హల్లెలూయా. మనం నిజంగా ఇర్మియా యొక్క గ్రంథం ఈ వచనాలను మనం చూస్తే ఈ 32, 33 అధ్యాయాలు మనం ధ్యానించబోతున్నాం చెప్పాను కదా. ఈ 32వ అధ్యాయం 17వ వచనము నుండి లేక మొదటి నుండి మీరు చదువుకుంటూ వస్తే ఈయన పడుతున్నటువంటి వేదన, అయోమయం పరిస్థితి అంతా కూడా అక్కడ రాసిపెట్టి ఉంచాడు. కానీ 17వ వచనానికి వచ్చేసరికి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. 27వ వచనానికి వచ్చేసరికి దేవుడు కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమనో తెలుసా? తన శక్తిని, తన యొక్క ప్రభావాన్ని చూపిస్తానని దేవుడు చెప్పాడంటే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు, 28 నుండి 36 వచనాలకు వెళ్ళేసరికి దేవుడు చేసేటువంటి కార్యాలన్నిటినీ కూడా ఆయనకి ప్రవచన రీతిలో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రారంభం నుంచేమో అయోమయంగా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో విశ్వాసములో మరలా బలపడడం ప్రారంభించాడంట. హల్లెలూయా. అమ్మా, నీ శోధన బాధల సమయంలో కోల్పోతున్నటువంటి నీ విశ్వాసపు ఆ యొక్క పరిస్థితిలో నువ్వు నిలబడి బలపడాలి అంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయక తప్పదు. హల్లెలూయా. నీ ప్రార్థనలో చాలా శక్తి ఉన్నది, ఎప్పుడు కూడా మర్చిపోకో. ప్రార్థన ద్వారా జరగలేనిటువంటి కార్యం ఏది కూడా లేదు. నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేస్తే అది ఎంత కఠినతరమైనటువంటి పరిస్థితి అయినా నా దేవుడు దాన్ని సరిచేసి బాగు చేయడానికి సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ద్వారా జీవితాలు మారిపోయాయి, ప్రార్థన ద్వారా కుటుంబాలు కట్టబడ్డాయి, ప్రార్థన ద్వారా పరిస్థితులు బాగుపడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము నీ పరిస్థితి ఏదైనా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ప్రార్థన చేయగా
జరగలేనిటువంటి కార్యము ఏది కూడా ఉండదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ భక్తులు కూడా, ప్రవక్తలు కూడా గందరగోళమైపోయి కంగారు పడిపోతున్నటువంటి సమయంలో ప్రార్థన వారిని నిలబెట్టింది. హల్లెలూయా. ప్రవక్తలు కూడా పడిపోయేటువంటి అవకాశం కలదు. ప్రవక్తలు కూడా పడిపోయేటువంటి ఛాన్స్ ఉంది. ప్రార్థనా పరులు కూడా పడిపోయేటువంటి ఛాన్స్ ఉంది. స్వస్థతావరము కలిగిన వారు కూడా పడిపోయేటువంటి ఛాన్స్ ఉంది. కానీ వారిని నిలబెట్టింది ఏంటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. యిర్మీయా పడిపోకుండా నిలబెట్టింది ప్రార్థన. నూతనమైనటువంటి విశ్వాసమును కలుగజేసి ఆయన హృదయాన్ని బలపరిచేసింది. అదే అధ్యాయంలో కలవరపడినటువంటి వాడు చివరికి వచ్చేసరికి బలం పొందేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ పరిస్థితి మార్చడానికి ఒక్కరోజు చాలు. హల్లెలూయా. దేవుడు నీ పరిస్థితి మార్చడానికి ఒక్కరోజు చాలు. ప్రార్థన చేయి. ఈ రోజు నుండే నీ పరిస్థితి దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ అవమానమును దేవుడు నాట్యముగా మార్చబోయేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. నీ పరిస్థితిని దేవుడు మార్చబోయేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ప్రార్థించు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యిర్మీయా జీవితంలో దేవుడు కార్యమును సఫలాకృతం చేశాడు. అంటే బలపరిచాడు, స్థిరపరిచాడు. చూడండి ఒకసారి మనము యిర్మీయా జీవితానికి మనం వచ్చేసరికి, లేకపోతే కీర్తనల గ్రంథం తీయండి ఒకసారి. 56వ కీర్తన, 56వ కీర్తన 3-4 వచనాలు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్ను ఏమి చెయ్యగలరు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో దేని గురించి భయపడుతున్నా ప్రియమైన దేవుని బిడ్డ? దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నీవు ఎప్పుడైతే ఆ భయముతో ఆయన దగ్గరికి చేరతావో నీకు నూతనమైనటువంటి బలమునిచ్చి నీకు ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా? దేవుడు, ఈ శరీరధారులు నన్ను ఏమి చేయగలరు? లోక పరిస్థితులు నిన్నేమి చేయగలవు? సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీకు నివాస స్థలముగా ఉండగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ నివాసములో అనగా నీ ఇంటిలో, నీ మందిరములో, నీ హృదయములో ఆ దేవాతి దేవుడు ఉండగా ఈ లోక పరిస్థితిలో, ఈ లోక ప్రజలు నిన్నేం చేయగలరు? హల్లెలూయా. ప్రార్థన మాత్రం చేపట్టుకో, భయము చెందకో, దిగులు పడకో. నీ రోజులను దేవుడు మార్చబోతున్నాడు. నీ దుఃఖకరమైనటువంటి దినములు సమాప్తము చేసి దేవుడు సంతోషకరమైనటువంటి బ్రతుకును, సంతోషకరమైనటువంటి జీవితాలను మన సంఘ బిడ్డలకు దేవుడేయబోతున్నాడు. నమ్మిన వారు 2 చేతులు పైకెత్తి దేవుడు బిగ్గరగా స్తోత్రయాగము చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ దుఃఖ దినములను తొలగించి సంతోషకరమైనటువంటి దినములను నీ జీవితంలోనికి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీ చెరసాల అనుభవంలో నుండి, నీ యొక్క శ్రమల శోధనలో నుండి దేవాతి దేవుడు తన ఉద్దేశాలను రాబోయేటువంటి రోజుల్లో నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ సందిగ్ధమైనటువంటి పరిస్థితిని అంతటినీ కూడా నువ్వు కొద్దిసేపు మర్చిపో. దేవుడు నీకు బలముగా, నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? ఇక్కడ ఈ యొక్క చెరసాల అనుభవము దేవునితో సమ్మతించుట నేర్పించిందంట. ఈ యొక్క యిర్మీయాకి సమ్మతించుట అనగా, యిర్మీయా ఎప్పుడైతే తన యొక్క మాటలను ఆయన బయట ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడో అందరూ కూడా నవ్వారు, అందరూ కూడా ఎటకారం చేశారు, అందరూ కూడా గేలు చేశారు.
అయినను దేవుని పట్ల ఆయనకు ఉన్నటువంటి భారమును ఏనాడు కూడా విడిచిపెట్టలేదంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని ఉద్దేశాలు నెరవేర్చుట కొరకు ఆయన మనల్ని నడిపించేటువంటి మార్గములో మనకి వచ్చేటువంటి శోధనలు కానీ, బాధలు కానీ, ఇరుకులు, ఇబ్బందులు కానీ నువ్వు ఊహించలేనిటువంటి రీతిగా వస్తాయంట. అంటే నువ్వు ఏనాడు అలాంటి ఇబ్బందులు, అవమానము నువ్వు ఏనాడు చూడవు, కానీ నీ జీవితంలోకి వస్తాయి. కానీ వాటిని మనము యాక్సెప్ట్ చేయాలంట దేవుని కొరకు. హల్లెలూయా. ఒకరోజు అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా, నీ ఒక్కగానొక కుమారుడైనటువంటి ఇస్సాకును నువ్వు తీసుకుని వెళ్ళి బలివ్వాలి నా కొరకు. అబ్రహాము మారు పలకలేదు. నాకు తెలిసి చూసిన వారందరూ కూడా ఏ ఇబ్బంది పడ్డారో, ఏ విధంగా నవ్వుకున్నారో, ఏ విధంగా హేళన చేశారో నాకైతే తెలియదు. కానీ అబ్రహాము మాత్రం మారు పలకకుండా దేవుని చిత్తమును నెరవేర్చుడు కొరకు వెళ్ళిపోతున్నాడంట. అక్కడ ఏం చేయాలో తెలుసా? అబ్రహాము తన కుమారుణ్ణి ఆ యొక్క కట్టెల మీద పడుకొనబెట్టి ఆయన యొక్క మెడను, అంటే పీకను, మొండెమును పీకను వేరు చేయాలంటే 2 ముక్కలుగా నరకాలి. తన కడుపు చీల్చి తన లోపల ఉన్నటువంటి ఆ అవయవాల చెడువన్నీ కూడా తీసి శుభ్రపరచి దేవునికి దహన బలి చేయాలి. అబ్రహాము బలి అంటే దేవుడు అర్పించమన్నటువంటి బలి అది. ఇప్పుడు ఎవరైనా ఒక పొట్టేళ్ళు కానీ దేన్ని కానీ తీసుకొని వచ్చి బలి ఇవ్వాలనుకో, వారేం చేయాలి? మొదటగా యాజకుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు దాన్ని పీక నరికి దాని చర్మం మొత్తం ఒలిచి దాని లోపల ఉన్నటువంటి ఆ కరింద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ చెడునంతా కూడా తీసివేసి శుభ్రంగా దాన్ని కడిగి ఆ మాంసాన్ని ముక్కలుగా కొట్టి ఆ దేవుని యొక్క ఆ బలిపీఠం దహన బలిని చేసి ఆ బూడిదను తీసుకువెళ్ళాలి. ఇప్పుడు ఇస్సాకుని దేవుడు అలా బలిమ్మంటున్నాడు. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకు యొక్క తలను నరికి తన కొడుకు పొట్ట చీల్చి లోపల ఉన్నవన్నీ కూడా తీసి శుభ్రం చేసి చక్కగా పేర్చి అగ్గిపుల్లతో నిప్పంటించి తన కొడుకుని దహనం చేయాలి. తన కొడుకు కాలి బూడిదయ్యేంత వరకు కూడా అక్కడే కూర్చొని ఆ వాసన చూస్తూ అక్కడే ఉండాలి. అది దేవునికి కాలి బూడిదై మన్నులో మన్నుగా కలిసినప్పుడే ఆ దేవుడు ఆ అరోమాని అంగీకరిస్తాడు. అది బలి ఇచ్చేటువంటి విధానం. అబ్రహాం అంట మారు పలకకుండా కొడుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడంట. ఎవడన్నా చేయగలడది? ఎవడన్నా చేయగలడా? నీ కొడుకుని సేవకిమ్మంటే ఎవరు? ఎందుకో తెలుసా? అమ్మో, సేవలో మనకి ఆదాయం ఉండదు, కష్టం, నా కొడుకు కష్టపడడం నాకు ఇష్టం లేదు, అందుకని ఈ లోకంలో ఉద్యోగానికైనా పంపిస్తాను కానీ, కొయిటా అయినా పంపిస్తాను కానీ సేవకు మాత్రం ఇవ్వను అనేవారు ఎంతమంది లేరు మనలో? దేవుడు నీకు 2 బిడ్డలను ఇచ్చాడు, కనీసం ఒక్కడినైనా దేవుని సేవకు ఇచ్చావా? నువ్వు సమర్పించావా ఒక్కడినైనా? అబ్రహాము ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఒకే ఒక్క కొడుకు 100 సంవత్సరాల తర్వాత పుట్టాడు. 2-3 సంవత్సరాలు పిల్లలు లేకపోతే మనం ఏడ్ చేసి పిల్లమొప్పులు పెట్టేసి నానా రకరకాలుగా అయిపోతాం. మనము 100 సంవత్సరాలు నిరీక్షణ తర్వాత పుట్టాడు. ఎదురు చూడగా పుట్టాడు. అలాంటి వాడిని దేవుడు ఇంత ఘోరంగా బలిమ్మని చెప్తూ ఉంటే అబ్రహాము మారు పలకకుండా వెళ్ళిపోయాడు. ఊరికనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోలా. ఎన్నో శ్రమలను, బాధలను, సమస్యలను, ఇరుకులను, ఇబ్బందులను, అవమానాలను, వ్యతిరేక మాటలను అనేకమైనవి పడి దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ఎన్నో శ్రమలు అనుభవించి ఈరోజు మనందరికీ కూడా విశ్వాసులకు తండ్రి అయ్యాడు. హల్లెలూయా. నువ్వు ఊరికినే దీవించబడో,
నీకంటూ కొన్ని అనుభవాలను చేజేర్చుకుంటూ వెళ్ళాలి. నీ అనుభవాలను ఒక్కొక్క మెట్టుగా నువ్వు పేర్చుకుంటూ దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చబడుట కొరకు ఆ పైకి ఆ యొక్క అనుభవాలను మెట్టు కింద నువ్వు మార్చుకోవాలి. ఆ మెట్టుల కిందే ఆగిపోకూడదు. అడుక్కునేవాళ్ళలాగా గుళ్ళకి వెళ్ళేటప్పుడు కొంతమంది మెట్టుల చివర గుడి ఎంతో పైకుంటే కింద పాపం మెట్ల మీద కూర్చుని అడుక్కున్న పాపం ఎప్పుడు అక్కడే కూర్చుంటారా? అనుభవాలు లేకుండా కొన్ని శోధనలు వచ్చినప్పుడు ఆగిపోయినాడు గుడి మెట్ల మీద ఉన్నవాడితో సమానం. ఎందుకంటే అది ఎదుగు బదుగు ఉండదు, అక్కడే ఉంటాడు. కానీ అనుభవాలను మెట్లుగా చేసుకుని పైకెక్కేవాడు పైన ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నీ జీవితంలో గుర్తుపెట్టుకో, అనుభవాలను మెట్లుగా చేసుకోవాలి, కానీ మెట్టులాగా వచ్చేటువంటి అనుభవాల దగ్గర అక్కడే కూర్చుండిపోయి మనం ఎప్పుడు కూడా ఆగిపోకూడదు. అబ్రహాం అలాగే కూర్చుండిపోలేదు. ప్రతి కష్టతరమైనటువంటి పరిస్థితిని ఒక మెట్టుగా మార్చుకున్నాడు. గనుకనే ఈరోజు అబ్రహాము లాంటి విశ్వాసము ఈ లోకములో ఎవ్వడికి లేదని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. విశ్వాసులు మనలాంటి వాళ్ళందరికీ కూడా తండ్రి అయిపోయాడు. ఎవరు? అబ్రహాము. అమ్మా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు కూడా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుట కొరకు ఆ చెరసాల అనుభవం గుండా మనల్ని ఎందుకు నడిపిస్తాడో తెలుసా? మనము ప్రశ్నించేటువంటి వారుగా ఉండకూడదని, మనము దేవుని చిత్తానికి అప్పగించుకునేటువంటి వారుగా ఉండాలని. చాలాసార్లు నీ కష్టము శోధన వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరిగింది ప్రభువా, నువ్వు నన్ను మర్చిపోయావా ప్రభువా, నా కుటుంబానికి ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభువా, నా కొడుక్కే ఎందుకు ఇంత కష్టాలు ప్రభువా, నా ఆరోగ్యానికి ఇన్ని చెప్పలు ఎందుకు ప్రభువా అని ప్రతిసారి నీ ప్రార్థనలో దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు కదా. ప్రశ్నించేటువంటి స్థితిలో నువ్వు ఉండకూడదు. దేవుని చిత్తానికి అప్పగించేటువంటి స్థితికి నువ్వు చేరుకోవాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు ఇర్మియాని నడిపించాడు. ముందు ఇర్మియా తనలో తాను ప్రశ్నించుకున్నాడు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. మొన్నటి వారం చదువుకున్నాం కదా, లోకస్తులతో నా తోటి వారితో కలహాలు పడ్డానికేనా నా తల్లి నన్ను కన్నది, దేశ ప్రజలందరితో కూడా కలహాలు గొడవలు పెట్టుకోవడానికైనా, అందరికీ దూరం అయిపోయి విలీనైపోవడానికైనా, ఒక్కడిగా మిగిలిపోవడానికైనా నా తల్లి నన్ను కన్నది ప్రశ్నిస్తూ ఉన్నాడు. కానీ అధ్యాయము చివరికి వచ్చేసరికి దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. మనము ప్రశ్నించేటువంటి స్థితి నుండి దేవుని చిత్తానికి అప్పగించుకునేటువంటి స్థితికి చేరుట కొరకు కొన్ని కష్టాలు శోధనల గుండా మనం వెళ్ళవలసి వచ్చింది. చూడండి, ఇప్పుడు ప్రశ్నలు ఎవరు అడుగుతారు? చిన్నపిల్లలు అడుగుతారు, స్కూల్లో టీచర్ని అడుగుతారు, ఇంట్లోకి వచ్చి తల్లిదండ్రులను అడుగుతారు. నువ్వు అడుగుతావా? నీకు తెలుసు, నువ్వు పెద్దవాడు, ఎదిగినటువంటి వాడు, అనుభవాల్లో నువ్వు పెద్దవాడివి, ఆలోచనలోనూ పెద్దవాడివి. నువ్వు ప్రశ్నలు అడగు, సమాధానాలు మాత్రమే ఇస్తావు. నువ్వు దేవుణ్ణి ప్రశ్నలు అడుగుతున్నావు అనుకో, నాకెందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ప్రభు ఎప్పుడు ఇలాగా, ఎందుకు ప్రభు నన్ను వదిలేసావు అన్నావనుకో, నువ్వు ఆత్మీయ జీవితంలో ఎక్కడున్నావు? చిన్నపిల్లోడుగానే ఉన్నావు. దేవుడికి అది ఇష్టం లేదు. నువ్వు ఎదగాలి. ప్రభా, ఇదిగో ఈ శోధన కదా, నీ చిత్తానికి అప్పగించుకున్నానయ్యా, నీ ప్రణాళిక ఏంటో, నీ ఉద్దేశం ఏంటో, కానీ చాలా కష్టంగా ఉంది తెలుసా. ఇది ఆత్మీయ జీవితములో ఎదిగిన వాడు చేసేటువంటి ప్రార్థన. నాకే ఎందుకు ప్రభువా, గుండెల బాధేసుకుని నాకే ఎందుకు, ప్రశ్నల మీద ప్రశ్నలు సర్దించేస్తారు. ఏదో వాట్సాప్లో ప్రశ్నలు సర్దించేస్తారు కదా. ఇప్పుడు అందరూ కూడా సేవకులు చాలామంది డిబేట్లు పెట్టి కూర్చుంటున్నారు. ఎదురు బదురు ఒకడే, ఇద్దరు అల్లోళ్ళే. కానీ ప్రశ్నలన్నీ కూడా ఒక చిట్టిలో రాసిచ్చేస్తాడు. ఈడో సంధించేస్తాడు, ఆయన ఊరికే చెప్పేస్తాడు. ప్రార్థన కూడా చాలా మంది ఇలాగ చేస్తారు. నన్ను ఎందుకు ఇలా చేసావు, నా కుటుంబాన్ని ఎందుకు ఇలా చేసావు, నా పరిస్థితి ఏంటి, నా బతుకేంటి. ఇది చిన్నపిల్లోడు చేసే ప్రార్థన. కానీ ఆత్మీయ జీవితంలో ఒక స్థాయికి వచ్చిన వాడు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా, నీ చిత్తము నెరవేర్చబడాలి.
ఇర్మియా చేస్తున్నటువంటి ప్రార్థన మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ యొక్క 32వ అధ్యాయము 17వ వచనం నుండి 17 లేక 16వ వచనం నుండి 32వ వచనం వరకు మీరు చదువుకుంటే, అయ్యా నువ్వు శక్తి కలిగినటువంటి వాడవు, నువ్వు బలశౌర్యము కలిగినటువంటి వాడవు, నువ్వు కార్యాలు చేయగలిగినటువంటి వాడు అని దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని ఎలుగెత్తుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇర్మియా. కలవరముతో నిండిపోయిన అదే ఇర్మియా చివరికి దేవుని శక్తిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూసారా, ఈ చెరసాల అనుభవం వల్ల ఇర్మియాలో మార్పు వచ్చింది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఆ స్థాయికి మనము చేరులాగున మనల్ని కొన్నిసార్లు ఆయన యొక్క చిత్తమును లేక ఆయన ఉద్దేశాలను నెరవేర్చుట కొరకు చెరసాల అనుభవం గుండా దేవుడు మనల్ని నడుపుతాడు. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవునికి ఒకటే ఒక ప్రార్థన చే, ప్రభా నేను ఆత్మీయ జీవితంలో ఎదగాలయ్యా. నిన్ను ప్రశ్నించేటువంటి వాడుగా కాదు కానీ నీ చిత్తానికి అప్పగించుకునేటువంటి స్థాయికి, స్థితికి, ఆత్మీయతలో నేను చేరుకోవాలి. ఇర్మియాని నడిపించిన దేవా, యోబును నడిపించిన దేవా, యోబు కూడా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. అందరూ ప్రశ్నించారు, భార్యతో సహా అందరూ కూడా ప్రశ్నించారు, తిట్టారు. కానీ యోబు మాత్రం దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. నీవు కూడా ఈరోజు నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ పిల్లల యొక్క బ్రతుకులో ఉన్నటువంటి ప్రతి సందర్భము కొరకు, ప్రతి పరిస్థితి కొరకు నువ్వేం చేస్తావో తెలుసా? దేవుని చిత్తానికి అప్పగించుకొని ప్రార్థన మాత్రం మర్చిపోకు. హల్లెలూయా. ఆ ప్రార్థన ద్వారా, ఆ దేవుని చిత్తానికి అప్పగించుట ద్వారా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని స్థిరపరిచి బలపరుస్తాడు. హల్లెలూయా. అదే ఈ చెరసాల అనుభవం. ఈ చెరసాల ఈరోజు ఎవరైతే ఇలాంటి చెరసాల అనుభవం గుండా వెళుతున్నారో వారిని దేవుడు, మీరు ప్రార్థన చేయగా దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి రాబోయేటువంటి కాలంలో బలమైనటువంటి విశ్వాస యోధులుగా సంఘ బిడ్డలందరినీ కూడా చేసి అభివృద్ధి పదములోనికి, ఆశీర్వాదములోనికి, ఇటు ఆత్మీయముగాను అటు భౌతికముగాను దేవుడు సంఘ బిడ్డలైన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నడిపించి దీవించునుగాక.